కొద్ది కాలంగా రగిలిపోతున్న నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతుల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయబోతున్నారా? మంగళవారం కరేడు గ్రామ రైతులు జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ గ్రామం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో ఉంటుంది. 18,000 మంది జనాభా ఉంటారు. ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు. 2,400 కుటుంబాలు మత్స్యకారులు ఉంటే 1,400 కుటుంబాలు ఎస్టీ యానాదులు ఉంటున్నారు. ఈ గ్రామంలో వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే 365 రోజుల పాటు వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. చుట్టుపక్కల ఏ గ్రామంలో లేని విధంగా 365 రోజుల పాటు తమకు ఇక్కడ ఉపాధి లభిస్తుంది. అన్ని పంటలు పండుతాయి, చాలా పచ్చగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఒక మహిళ చెప్తున్నారు మీడియా దగ్గర, అసలు మాతోనే మా గ్రామం ఇక అంతరించిపోతోంది అని చెబుతూ ఉంటే ఆ మాట వినడాన్ని కూడా మేము భరించలేకపోతున్నామని ఒక మహిళ ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ గ్రామంపైనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూ సమీకరణ అస్త్రాన్ని ప్రయోగించింది, నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ గ్రామంలో ఏకంగా 8,000 ఎకరాలు సేకరిస్తామని ప్రభుత్వం చెబుతూ ఉన్నప్పటికీ నోటిఫికేషన్లో మాత్రం అంతకంటే 7,000 ఎకరాలు ఎక్కువగానే ఉంది. అంటే చుట్టుపక్కల గ్రామాల మీద కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడబోతోంది అని రైతులు ఆందోళన ఆవేదన చెందుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక విజ్ఞప్తి కూడా ఇచ్చారు, తమ తరఫున మీరు గలమెత్తాలి అని. నిజానికి ఈ గ్రామంలో భూ సమీకరణ ఎందుకు చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఒక పెద్ద ఫజిల్గా మారింది. ప్రభుత్వం ఏమో ఇండోసోల్ కంపెనీ కోసం అని చెప్తోంది. మొన్నటి క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు ఏకంగా దీనికి రాజకీయ రంగుగులా పులిమేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులే అక్కడ రైతుల్ని రెచ్చగొడుతున్నారు ఇండోసోల్ కంపెనీ కోసం భూములు తీసుకుంటుంటే అని. కానీ వైఎస్ఆర్సీపీ చెప్తున్నది, అక్కడ స్థానిక రైతులు చెబుతున్న వాదన మాత్రం ప్రభుత్వం చెబుతున్న వాదనకి పూర్తి భిన్నంగా ఉంది. ఇండోసోల్ కంపెనీ కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏమాత్రం వివాదాస్పదం కాని ప్రాంతంలో చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో 5,114 ఎకరాల భూమిని సమీకరించారు. ఇండోసోల్ కంపెనీ అందుకోసం దాదాపు 500 కోట్ల రూపాయల డబ్బులు కూడా చెల్లించింది. రైతుల డబ్బులు కూడా రైతుల ఖాతాలో పడ్డాయి. వాళ్ళంతా ఇష్టపూర్వకంగా ఆ రోజు ఎందుకు ఇచ్చారంటే అక్కడ భూముల్లో పెద్దగా ఇది లేకపోవడం, దాంతోపాటు పర్యావరణానికి హాని కాని ఒక ఇండోసోల్ సోలార్ కంపెనీ కోసం కాబట్టి రైతులు రావూరు, చేవూరు గ్రామాల్లో కూడా భూములు ఇచ్చారు. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిందో వెంటనే ఇండోసోల్ కంపెనీ మీద ఆంక్షలు పెట్టేసింది. 5,114 ఎకరాలు తీసుకుంటే ఇండోసోల్ కోసం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఆడ పనులు మొదలుపెట్టిన 114 ఎకరాలని మాత్రమే ఇండోసోల్ కంపెనీకి ఉంచేసి ఇక మిగిలిన 5,000 ఎకరాలు ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని అందుకు ప్రతిఫలంగా ఇదే ఇండోసోల్ కంపెనీకి కరేడు గ్రామంలో భూములు సమీకరించి ఇస్తామంటూ చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే వివాదాస్పదం అవుతోంది. సోలార్ కంపెనీకి ఆల్రెడీ అక్కడ భూములు సేకరించినప్పుడు ఆ భూములు వాడుకుంటే మొత్తం ఇండోసోల్ కంపెనీ కూడా యథాతథంగా తన పనులు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం అక్కడ ఆ భూములు ఇవ్వకుండా మీకు కరేడు గ్రామంలో సమీకరించి మరీ ఇస్తామంటూ కొత్త ఫిట్టింగ్ పెట్టింది. ఇదే వివాదం అవుతోంది. మరి అయితే ఆల్రెడీ చేవూరు, రావూరు దగ్గర సేకరించిన ఆ 5,000 ఎకరాలు ఏం చేస్తారు అంటే బీపీసీఎల్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేస్తారు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. దీంతో ఆల్రెడీ ఈ ఇండోసోల్ కంపెనీకి రావూరు, చేవూరు గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము సోలార్ కంపెనీ కానీ భూములు ఇచ్చాము, సోలార్ కంపెనీ వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదు, కాలుష్యం ఉండదని ఇచ్చాము. కానీ మీరు బీపీసీఎల్ కంపెనీని తీసుకొని వచ్చి ఇక్కడ మా నెత్తిన పెడితే ఇక్కడ మొత్తం కాలుష్యం ఏర్పడుతుంది, తాగేకి మంచినీళ్ళు కూడా ఉండవు, భూగర్భ జలాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి మేము ఒప్పుకోము అంటూ ఆ రావూరు, చేవూరు గ్రామాలు అంటే వైసీపీ హయాంలోనే భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కరేడు గ్రామ రైతులైతే అసలు మేము ఎవరికే కానీ భూములే ఇవ్వం, ఇవి 3 పంటలు 2 పంటలు పండే భూములు, మా గ్రామం చాలా పచ్చగా ఉంటుంది, మేము కేవలం ఈ భూముల మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నాము, ఇక్కడ మీరు ఆ పని చేయొద్దండి, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి దండం పెడుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను కూడా నియమించేశారు ఏంటి భూములు తీసేసుకోవడానికి. ఇంత బలవంతంగా అక్కడ పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ హయాంలో ఇండోసోల్ కంపెనీ కోసం వివాదాస్పదం కాని భూముల్ని సమీకరిస్తే ఆ ప్రాంతానికి ఇప్పుడు ఈ కరేడు ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలిసిన రైతులు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంత పచ్చగా పండే భూముల్ని, అంత పచ్చగా ఉండే భూముల మీద ఇలా విరుచుకుపడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు వీళ్ళు. మా గ్రామాన్ని ఎవరైనా సందర్శిస్తే ఈ గ్రామంలో ఇలాంటి పచ్చదనాన్ని నాశనం చేసి పరిశ్రమలు పెట్టడాన్ని ఎవరూ అంగీకరించరు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం ఆ సున్నితత్వాన్ని కోల్పోయింది. ఇంత పచ్చని భూముల్లో కూడా ఇంత దౌర్జన్యంగా భూములు తీసుకోవాలి రైతులు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం సిద్ధమవుతుందంటే బహుశా ఏమైనా మా ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయా, అందుకే ఇంత బలవంతంగానైనా కూడా తమను తరిమేయడానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అని ఒక రైతు జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత
మీడియా ముందు అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రైతులకు భూములకి మధ్య ఉన్న ఆ బంధం అర్థం చేసుకోవడంలో ఆయన తొలి నుంచి కూడా విఫలమవుతూనే ఉన్నారు. ఇప్పటికే అమరావతిలో 1000 ఎకరాలు సేకరించారు. అది చాలదన్నట్లు మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు కూడా అమరావతి కోసమే తీసుకుంటూ ఉన్నారు. దాదాపు 1,00,000 ఎకరాలని ఇలాగే 3 పంటలు పండే భూముల్ని బీడు భూములుగా మార్చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మా ప్రాంతంలో కూడా ఏకంగా దాదాపు 20,000 ఎకరాలు తీసేసుకుంటారని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారు? ఇక్కడ కూడా అమరావతిలో లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకున్నారా అని రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మేమైతే 1 సెంటు భూమి కూడా ఈ పరిశ్రమల కోసం అక్కడ ఇవ్వం మా గ్రామంలోనైతే కరేడు రైతులు చాలా గట్టిగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు, అవసరమైనప్పుడు నేరుగా మీ గ్రామానికి వస్తాను, కరేడు గ్రామాన్ని కాపాడుకుంటాం, మీ తరఫున నేను ఫైట్ చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు రైతులు చెప్తూ ఉన్నారు. అయితే మొన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని వైఎస్ఆర్సీపీ రెచ్చగొడుతోంది అని మాట్లాడారు. కానీ అలా రెచ్చగొడుతున్నారు అని విమర్శించేందుకు తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకి కానీ ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఎలాంటి వివాదాస్పదం కానీ చేవూరు రావూరు గ్రామాల్లో వైసీపీ హయాంలో ఇండోసోల్ కంపెనీ కోసం వివాదాస్పదం కాని భూముల్ని తీసుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి 3 పార్టీల నాయకులు వ్యతిరేకించారు. అక్కడ భూములు తీసుకోవడానికి వీలు లేదు అని. ఇండోసోల్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీ బినామీ కంపెనీ అంటే ఆరోపించారు. అదే కంపెనీ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన క్యాబినెట్లో ఇండోసోల్ కోసం భూములు తీసుకుంటూ ఉంటే వైసీపీ రాజకీయం చేస్తోందంటూ ఆరోపించారు. అంటే వైసీపీకి బినామీ అని ఆరోపించింది మీరే, ఈరోజు ఆ కంపెనీకి భూములు ఇస్తూ ఉంటే అడ్డుకుంటున్నది మీరే అని చెప్తున్నారు. కానీ వైసీపీ చెప్తున్నది ఏంటి అంటే ఇండోసోల్ కంపెనీ కోసం ఆల్రెడీ భూములు సమీకరించాం వివాదాస్పదం కాని ప్రాంతంలో, ఆ 5,000 ఎకరాలు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇక్కడ 3 పంటలు 2 పంటలు పండే కరేడు గ్రామం మీద పడడమే అభ్యంతరకరం అని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. పైగా ఇండోసోల్ కంపెనీ అనేసరికి ఇదేదో జగన్మోహన్ రెడ్డి కంపెనీనేమో అని అనుకొని 15 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఈ కరేడు గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకోవడాన్ని తప్పుపడుతూ పెద్ద ఎత్తున కథనాలు డ్రైవ్ చేశారు. మరి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏం కావచ్చు, ఇండోసోల్కి ఇవ్వడానికి వీల్లేదు, కరేడు గ్రామంలో పచ్చని పంటలు అక్కడ నాశనం అయిపోతుంది గ్రామం అంటూ మాట్లాడారు. కానీ ఎప్పుడైతే క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇండోసోల్ కోసం భూముల్ని తీసుకుంటూ ఉంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది, రాజకీయం చేస్తోంది అని చెప్పగానే ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇష్టపూర్వకంగానే ఆయన ఆలోచనకు అనుగుణంగానే కరేడు గ్రామంలో ఈ పని నడుస్తోంది అని తెలుసుకున్నారేమో. కానీ ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీ మీడియా ఈ గ్రామం గురించి మాట్లాడడం మానేసింది. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో చేవూరు రావూరు గ్రామాల వద్ద 5,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ 5,000 ఎకరాలు యాజిటీస్గా ఇండోసోల్కి అట్లాగే కంటిన్యూ చేసి ఉంటే వివాదం అయి ఉండేది కాదు. కానీ ఇప్పుడు అక్కడ బీపీసీఎల్కి అనడం ద్వారా అక్కడ భూములు ఇచ్చిన రైతులు కూడా బీపీసీఎల్కి అయితే మేము ఒప్పుకోము, కాలుష్యం ఏర్పడుతున్నట్టు వాళ్ళు ఎదురు తిరిగారు. ఇక కరేడు గ్రామంలో అయితే 3-2 పంటలు పండే చాలా పచ్చగా ఉండే ఈ గ్రామం మీద కన్నేయడాన్ని వాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. సో మొత్తం అంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గందరగోళంలో మార్చేసింది. అయితే నోటిఫికేషన్ ఇచ్చారు, దౌర్జన్యంగానైనా కూడా బలవంతంగానైనా భూములు సమీకరించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగానే ఉంది. అన్నింటికీ మించి కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇలా పచ్చని పంటలు పండే గ్రామాల మీద పరిశ్రమల పేరుతో దాడి చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదు. రైతులు చెప్తున్నారు, సామాన్యులు చెప్తున్నారు పర్యావరణం నాశనం అయిపోతుంది అని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడడం లేదు.